టాస్ గెలిచి యూఏఈ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. యూఏఈ 2 ఓవర్లకు 14 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. ఆర్యన్ శర్మ తొలి వికెట్కు అవుట్ అయ్యాడు. 6 బాల్లలో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ వేస్తున్నాడు. గుడ్ లెంత్ బాల్ ఇంటూ ద వికెట్. ఎల్బీడబ్ల్యూకి ప్రయత్నం. అప్పీల్ చేశాడు. ఎంపైర్ ఇచ్చాడా? లేదు. టీం డిస్కస్ చేస్తుంది. రివ్యూ తీసుకుందాం వద్దా అని. బౌలర్ స్టంప్ మిస్ అవుద్దని చెప్పి అనుకుంటున్నాడు. టైమర్ అయిపోయింది. ఈ 2 ఓవర్లకి 2.1 బాల్కి 14 పరుగులు చేసిన 1 వికెట్ కోల్పోయింది. ఇది లెగ్ వికెట్ మిస్ అవుతుంది. అందుకే బౌలర్ అంతా కాన్ఫిడెంట్గా అప్పీల్ చేయలేదు, రివ్యూ తీసుకోలేదు. హెన్రీ 1.1 బాల్స్కి 5 రన్స్ చేశాడు. హెన్రీ తన రెండో బాల్ వేస్తున్నాడు. ఫ్రంట్ ఫుట్కి స్టెప్ అవుట్ అయ్యాడు. 4 రన్స్ ఫీల్డర్ పైనుంచి. యూఏఈ 2.2 ఓవర్లకు 18 పరుగులు చేసింది. 1 వికెట్ కోల్పోయింది. హెన్రీ తన రెండో బాల్ 4 రన్స్ ఇచ్చాడు. మహమ్మద్ వసీం అండ్ షరఫ్ స్ట్రైక్లో ఉన్నారు. గుడ్ లెంత్ బాల్ స్టెప్ అవుట్ అయ్యి ఫీల్డర్ పైనుంచి స్ట్రైట్ 4 కొట్టాడు. పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకున్నాడు ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ని. హెన్రీ తన మూడో బాల్ వేస్తున్నాడు. స్ట్రైక్లో షరాఫ్. ఈసారి కూడా అటాక్ చేస్తాడా చూద్దాం. స్టంప్స్ మీదకి వేశాడు. గుడ్ లెంత్ బాల్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి. నో రన్. రన్ తీసే అవకాశం లేదు. ఏఈ 2.3 ఓవర్లకు 18 రన్లు చేసింది. 1 వికెట్ కోల్పోయింది. హెన్రీ 1.3 ఓవర్స్ వేసి 9 రన్స్ ఇచ్చాడు. షరాఫ్ 4 బాల్స్కి 5 రన్స్ చేశాడు. వసీం 5 బాల్స్కి 2 రన్స్ చేశాడు. మనకి యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. హెన్రీ తన 4 బాల్ వేస్తున్నాడు. గుడ్ లెంత్ బాల్ లెగ్ సైడ్కి 4 రన్స్. ఫీల్డర్ చూస్తూ ఉండిపోయాడు. 4 రన్స్. షరాఫ్ మంచి అటాకింగ్ ఇంటెంట్తో వచ్చాడు. 5 బాల్స్కి 9 రన్స్ కొట్టాడు. యూఏఈ 2.4 ఓవర్లకి 22 పరుగులు చేసింది. 1 వికెట్. గుడ్ లెంత్ బాల్ ఆన్ టు ద స్టంప్స్. ఫుల్ షాట్ ఆడాడు. నేరుగా బౌండరీకి 1 బౌన్స్ 4. హెన్రీ తన 5వ బంతిని వేస్తాక రెడీ అయ్యాడు. లెగ్స్ మీదకి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. డాట్ బాల్. మిస్ఫీల్డ్. ఫీల్డర్ దగ్గర నుంచి మిస్ఫీల్డ్. ఎన్ని రన్స్ చేస్తున్నారు? 1, 2, 3. మళ్ళీ మిస్ఫీల్డ్. ఎన్ని రన్స్ తీశారు మొత్తం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ. 3 తీసారా 4 తీసారా? ఎంపైర్ చెక్ చేస్తున్నాడు. కెప్టెన్ డిసప్పాయింట్మెంట్లో. ఏఈ 2.5 ఓవర్లకి 26 పరుగులు చేసింది. 4 రన్స్ తీశారు మొత్తం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ. ఈ ఓవర్లో అప్పుడే 12 రన్లు వచ్చినాయి. లెగ్ సైడ్ ఆడితే సింగిల్ చేద్దాం అనుకున్నాడు, కానీ సరే బ్యాట్ కనెక్ట్ అవ్వలేదు. ఫీల్డర్ ఓవర్ త్రో చేశాడు. అది వికెట్స్కి తగిలి డైవర్ట్ అయింది. అక్కడ ఆల్రెడీ 2 రన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఫీల్డర్ మళ్ళీ బౌండరీకి వెళ్లకుండా ఆపి మళ్ళీ చేశాడు. ఈలోపు 4 రన్స్ తీశారు. హెన్రీ తన 6వ బాల్ వేస్తున్నాడు. విట్ ఇచ్చాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. ఫీల్డర్ క్లియర్ చేసిందా? లేదు. 2 రన్స్. షరఫ్ చాలా మంచి అటాకింగ్ ఇండియన్తో వచ్చాడు. లూజ్ బాల్స్ వదలట్లేదు, పనిష్ చేస్తున్నాడు. యూఏఈ 28 రన్స్ 3 ఓవర్స్కి 1 వికెట్ కోల్పోయింది. ఈ ఓవర్ 14 రన్స్ పైనే వచ్చాయి. అండ్ మనం ఇప్పుడు యూఏఈ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మనం యూఏఈ టీంని చూద్దాము. యూఏఈ టీం వచ్చి మనం యూఏఈ టీంని చూద్దాం ఇప్పుడు. ఏ టీం వచ్చి ఎవరెవరు? శర్మ, వసీం, షరాఫ్,
ఎస్ ఖాన్, కౌశిక్, అర్ఫాన్, పరాశర్, హెచ్చాలి, జొనైద్ సిద్దికి, ఎంఆర్ ఖాన్. డఫీ తన రెండవ ఓవర్ వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ సింగిల్, క్విక్ సింగిల్. మనం అప్పుడు న్యూజిలాండ్ టీంని చూద్దాం. న్యూజిలాండ్ టీం వచ్చి టైమ్ సీఫర్ట్, ఫిన్ యాలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్, డారీ మిచెల్, శాంట్నర్, నీషమ్, హెన్రీ, ఫెర్గ్యూసన్, డఫీ. డఫీ తన రెండో బంతిని వేస్తకు సిద్ధమయ్యాడు. వసీం ఏం చేస్తాడు? నేరుగా ఫీల్డర్ చేతిలోకి డాట్ బాల్. క్షమించాలి, షరాఫు స్ట్రైక్లో. యూఏఈ 3.2 బాల్కి 29 పరుగులు చేసింది. డఫీ తన 1.2 ఓవర్లకి ఒక వికెట్ తీసి 9 రన్లు ఇచ్చాడు. స్ట్రైక్లో షరాఫు. డఫీ తన మూడో బంతిని వేస్తున్నాడు. ఏమైనా అటాక్ చేస్తాడా? షరఫ్ మంచి టచ్లో ఉన్నాడు. కవర్స్ దిశగా సింగిల్. యూఏఈ తన 3.3 ఓవర్లకు 30 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. డఫీ తన 3 బాల్లో ఒక 2 రన్స్ ఇచ్చాడు. షరఫ్ లాస్ట్ బాల్ సింగిల్ తీశాడు. స్ట్రైక్లో వసీం. ఏమైనా అటాక్ చేస్తాడా? వసీం చాలా అగ్రెసివ్ బ్యాటర్. ఫుల్ షాట్ లేదు. షార్ట్ పిచ్ బాల్ కీపర్ పై నుంచి ఆడాడు. 6 రన్స్. యూఏఈ 3.4 ఓవర్స్కి 36 పరుగులు చేసింది. షార్ట్ లెంత్ బాల్ వేసాడు. థర్డ్ మ్యాన్ పై నుంచి అలా చూపించాడు, అంతే, అలా వెళ్ళిపోయింది. 6. డఫీ తన 4 బంతుల్లో 8 రన్లు ఇచ్చాడు ఈ ఓవర్లో. స్ట్రైక్లో వసీం. మళ్ళీ ఏమన్నా అటాక్ చేస్తాడా? పవర్ ప్లేని యూస్ చేసుకుంటాడా? స్టెప్ అవుట్ అయ్యాడు. భారీ షాట్కి ప్రయత్నం, రీచ్ అవ్వలేదు. డాట్ బాల్ కీపర్ చేతిలోకి డైరెక్ట్గా బాల్. 3.5 ఓవర్లకు 36 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయింది. వసీం ఇంకా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడదామని ట్రై చేస్తున్నాడు, అందుకే స్టెప్ అవుట్ అయ్యాడు. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డఫీ తన లాస్ట్ బాల్ వేస్తున్నాడు. అగైన్ వాట్ ఏ బౌన్స్. డాట్ బాల్. 4 ఓవర్లకి 36 పరుగులు చేసిన ఒక వికెట్ కోల్పోయింది యూఏఈ. కమింగ్ టు రన్ రేట్ వచ్చి 9 మెయింటైన్ చేస్తున్నారు. 4 ఓవర్స్కి 36 రన్స్ ఫర్ 1 వికెట్. యూఏఈ మంచి రన్ రేటే మెయింటైన్ చేస్తున్నారు. బౌలింగ్లో మార్పు ఏమైనా చేస్తారా? డఫీ అప్పుడే 2 ఓవర్లు వేసాడు. హెన్రీ 2 ఓవర్లు వేసాడు. ఏమైనా స్పిన్నర్ని తీసుకొస్తారా, లేకపోతే ఫస్ట్ బౌలర్ని తీసుకొస్తారా? బౌలింగ్లో మార్పు. ఫెర్గ్యూసన్ తన మొదటి ఓవర్ వేస్తున్నాడు. ఈ ఓవర్ అటాకింగ్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ కదా. ఎక్స్ట్రా పేస్ ఏమన్నా యూస్ చేసి అటాక్ చేస్తారా? షరఫ్ మంచిగా స్ట్రైక్ చేస్తున్నాడు బాల్ని. వసీం కూడా ఇంటెంట్ పెంచాడు. లాస్ట్ ఓవర్ 6 రన్స్ కొట్టాడు. స్ట్రైక్లో షరఫ్ ఏమైనా అటాక్ చేస్తాడా? లెగ్ సైడ్ వైడ్ బాల్, మిస్ ఫీల్డ్, కీపర్. 1 రన్, వైడ్ ప్లస్ 1 రన్. 4 ఓవర్లకి 38 పరుగులు చేసింది యూఏఈ. ఫెర్గ్యూసన్ తన మొదటి బంతిని వైడ్ బాల్ వేశాడు. స్ట్రైక్లో వసీం. పేసాన్ని యూస్ చేసుకుని అటాక్ చేస్తాడా? చూడాలి.
బౌల్ వేస్తాకి రెడీ అయ్యాడు ఫెర్గుసన్. ఫ్రంట్కి వచ్చాడు, లెగ్ సైడ్ గా 6 రన్స్, లేదు 4 రన్స్, 1 బౌన్స్ 4. వసీం తన అగ్రెసివ్ ఇంటెంట్ని మొదలెట్టాడు. ఇంకా వసీం చాలా అగ్రెసివ్ బ్యాటర్ యూఏ నుంచి. సరిగ్గా టైం అవ్వలేదు, అయినా సరే 4 రన్స్ వచ్చాయి పవర్ ప్లే అడ్వాంటేజ్ వల్ల. అవుట్ఫీల్డ్ చాలా స్లోగా ఉంది. ఫెర్గుసన్ తన రెండో బంతిని వేస్తున్నాడు. క్విక్ సింగిల్. యూఏఈ 4.2 ఓవర్లకు 43 పరుగులు చేసింది, 1 వికెట్ కోల్పోయింది. షరాఫ్ స్ట్రైక్లో. షరాఫ్ 9 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఫెర్గుసన్ మళ్ళీ బౌలింగ్ వేయడానికి తన రెడీ అయ్యాడు. స్ట్రైక్లో అలిషాన్ షరాఫ్ ఏమైనా అటాక్ చేస్తాడా? ఫ్రంట్ ఫుట్కి స్టెప్ అవుట్ అయ్యాడు, సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. డాట్ బాల్. ఫెర్గుసన్ తన 3 బంతుల్లో 7 పరుగులు ఇచ్చాడు. యూఏఈ 43 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. ఫెర్గుసన్ చాలా వేరియేషన్స్ వేస్తున్నాడు, స్లోవర్ బాల్స్, ఫాస్ట్ బాల్స్. లాస్ట్ మ్యాచ్లో అలాగే వేశాడు ఆఫ్ఘనిస్తాన్ పైన. ఈ మ్యాచ్ పేస్ ఇస్తున్నాడు. స్టెప్ అవుట్ అయ్యాడు, భారీ షాట్కి ప్రయత్నం, కీపర్ చేతిలోకి. డాట్ బాల్. ఈరోజు జరిగిన మ్యాచ్లో నమీబియా మ్యాచ్లో నెదర్లాండ్స్ నమీబియా గెలిచింది. ఇప్పుడు యూఏఈ పైన న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. నైట్ పాకిస్తాన్ అండ్ యూఎస్ఏ మ్యాచ్లో మొత్తం ఈరోజు 3 మ్యాచ్లు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. రెండో మ్యాచ్ వచ్చి ఇప్పుడు జరుగుతుంది, న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ. ఫెర్గుసన్ తన బాల్ వేస్తాక రెడీ అయ్యాడు. ఎక్స్ట్రా పేస్, భారీ షాట్కి ప్రయత్నం, బ్యాట్కి తగలలేదు, నేరుగా కీపర్ చేతిలోకి. డాట్ బాల్. వరుసగా 3 డాట్ బాల్స్ వేశాడు ఫెర్గుసన్. నెదర్లాండ్స్ మీద బస్ డీలీట్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్స్ని గెలిపించాడు. నెదర్లాండ్స్ పాకిస్తాన్ మీద కూడా గెలిచే మ్యాచే. ఒక క్యాచ్ పట్టుంటే అయిపోయేది. అసలు నెదర్లాండ్స్ మంచిగా ఆడుతున్నారు. ఫెర్గుసన్ దాని లాస్ట్ బాల్ వేస్తున్నాడు. భారీ షాట్ ఏమన్నా కొడతాడా? నేను ఫీల్డర్ని పెట్టుకుని షార్ట్ బాల్ బాడీ మీదకి వేశాడు. 1 రన్. యూఏఈ 5 ఓవర్లకి 44 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. షరాఫ్ 13 బాల్లో 13 పరుగులు చేశాడు. వసీం 11 బాల్లో 14 పరుగులు చేశాడు. షరాఫ్ ఏదో ఆడేస్తున్నట్టు అనిపించాడు ఇంటెంట్తో, కానీ 13 బాల్లకు 13 పరుగులే చేశాడు. కరెంట్ రన్ రేట్ వచ్చి 8.8 పరుగులు ఉంది. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. న్యూజిలాండ్ చాలా మంచి ఫామ్లో ఉంది. ఇండియా సిరీస్ మీద కూడా బాగా పర్ఫామ్ చేసింది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా 2 వికెట్లు పడగానే సరే న్యూజిలాండ్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ మార్పు, శాంట్నర్ తన మొదటి ఓవర్ వేస్తున్నాడు. ది పవర్ ప్లేలో ఆఖరి ఓవర్. శాంట్నర్ని అటాక్ చేస్తారా? శాంట్నర్ చాలా తెలివైన బౌలర్. శాంట్నర్ తన మొదటి బంతిని వేస్తున్నాడు. భారీ షాట్కి ఏమైనా ట్రై చేస్తాడా? ట్రై చేశాడు, కానీ నేరుగా ఫీల్డర్ చేతిలోకి. డాట్ బాల్. 5.1 ఓవర్కి 44 పరుగులు, 1 వికెట్. యూఏఈ బ్యాట్స్మెన్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. శాంట్నర్ తన రెండో బాల్ వేస్తున్నాడు. స్టెప్ అవుట్ అయ్యాడు. భారీ షాట్కి ప్రయత్నం, సరిగ్గా తాకలేదు. 1 రన్. స్ట్రైక్లో వసీం. ఈ 4 బాల్స్ మ్యాటర్, ఎందుకంటే వసీం చాలా మంచి బ్యాటర్. యూఏ నుంచి చాలా బెస్ట్ బ్యాటర్ వసీం.
చాలా అగ్రెసివ్గా ఆడతాడు. ఎన్నో అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు అంతకుముందు. ఏమన్నా అటాకింగ్కి ట్రై చేస్తాడా చూడాలి. శాంట్నర్ చాలా తెలివైన బౌలర్. లెగ్స్ మీదకి స్లో బాల్ ఫీల్డర్ చేతిలోకి 1 రన్. ఏఐ 5.3 ఓవర్లకి 46 పరుగులు చేసింది. 1 వికెట్ కోల్పోయింది. ఇది ఒక మంచి స్టార్ట్ అనే చెప్పుకోవాలి. యూఏఈ నుంచి ఎక్కువ వికెట్ కోల్పోలేదు. కానీ న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ టీం. ఎక్కువ రన్స్ పెట్టాలి గెలవాలంటే యూఏఈ. శాంట్నర్తో 4వ బాల్ వేస్తున్నాడు. అగైన్ రూమ్ తీసుకున్నాడు. బాడీ మీదకి వేశాడు. లెగ్ సైడ్ వైపు ఆడాడు. 1 రన్. శాంట్నర్ చాలా తెలివైన బౌలర్ చెప్పాను కదా. రూమ్ తీసుకుంటే ఆఫ్ సైడ్ వాడదామని రూమ్ తీసుకున్నాడు. కానీ బ్యాట్స్మెన్ ఆల్రెడీ చూసి లెగ్ సైడ్ వేశాడు బాడీ మీదకి. ఇంకా కరెక్ట్ ఏం చేయలేక ఫీల్డర్ చేతిలోకి కొట్టాడు. 1 రన్. స్ట్రైక్లో వసీం ఏమన్నా భారీ షాట్ ఆడతాడా? స్వీప్ గ్యాప్లోకి. వాట్ ఏ ఫీల్డింగ్! గ్లెన్ ఫిలిప్స్. వావ్. అసలు గ్లెన్ ఫిలిప్స్ గురించి ఎన్ని చెప్పాలి అసలు. బెస్ట్ ఫీల్డర్ రైట్ నో. 4 వెళ్ళిపోయేది. అసలు ఒక పక్షిలాగా దూకి మరీ ఆపాడు గ్లెన్ సూపర్ మ్యాన్ ఫిలిప్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ ఫీల్డింగ్! అసలు న్యూజిలాండ్ టీం అంతా క్లాప్స్ కొడుతున్నారు. స్ట్రైక్లో వసీం ఏమైనా ట్రై చేస్తాడా భారీ షాట్కి? వికెట్ టు వికెట్ బాల్. గ్యాప్లో ఆడి ఫీల్డర్ చేతిలోకి 1 రన్. పవర్ ప్లే కంప్లీట్ అయింది. యూఏఈ వచ్చి 50 పరుగులు చేసింది 1 వికెట్ నష్టానికి. శాంట్నర్ ఫస్ట్ ఓవర్లో 6 రన్స్ ఇచ్చాడు. షరాఫ్ 16 బాల్లకు 15 పరుగులు చేశాడు. వసీం 14 బాల్లకు 18 పరుగులు చేశాడు. రన్ రేట్ వచ్చి 8.33 ఉంది. ఆర్యన్ శర్మ 6 బాల్కి 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డ్రింక్స్ బ్రేక్. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ మనకి 50 సబ్స్క్రైబర్ వచ్చాక లైవ్లో ఇంటరాక్షన్ అవుదాం. ఫుల్ మ్యాచ్ లైవ్ పెడతాను. ఆల్రెడీ నేను అడిగినందుకు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. అప్పటికే 40 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు మనకి ఈ 2 డేస్లోనే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అలా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.